ఈరోజు స్వర్గీయ మహానుభావుడు సూర్యుని జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మహబూబ్నగర్ జిల్లాలో మాడుగుల గ్రామంలో 1942లో జనవరి 16 జన్మించిన కారణ జన్ముడు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పట్టా పుచ్చుకొని అక్కడే వారు రాజకీయ జీవితం ప్రారంభించి 5 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, 4 సార్లు శాసనసభ్యునిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా వారు పోలియోతో అంగవైకల్యం ఉన్నా సరే పట్టుదలతో ఈరోజు దేశ రాజకీయాల్లో, మన దేశమే కాదు విదేశాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న రాజకీయ నాయకులుగా పేరు చెప్తున్న మన తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి గారు. అతని దగ్గరికి ఎవరు వెళ్ళినా చిన్న పెద్ద లేకుండా పని విషయం పక్కకు పెట్టి ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరికి తీసుకొని నవ్వుతూ మాట్లాడుతూ ధైర్యం చెప్పే ఒక మహనీయుడు, మహానాయకుడైనా ఈరోజు తెలంగాణ రావడంలో కూడా సమైక్యవాది స్వతహాగా అయినా తెలంగాణ రావడానికి మణిదశ ఉద్యమంలో అమరులు అసలు బాస్తున్నప్పుడు మాలాంటి వారందరం పోయి మీరు మా తెలంగాణ రాష్ట్రానికి మీరు గతంలో ఉన్న స్టాండ్ మార్చుకొని తెలంగాణకు రావాలంటే తప్పకుండా తెలంగాణ వస్తుంది, నేను ప్రయత్నం చేస్తా, పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. అప్పుడు ఆయన ఒకటే చెప్పారు, తప్పకుండా తెలంగాణ వస్తుంది, మీరు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి తనదైన శైలిలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి అందరూ భయపడ్డట్టు హైదరాబాద్ యూటీ ఎగ్జామ్నప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు నాతో, ఏ యూటీ కాదు హైదరాబాద్ గతంలో ఉన్న తెలంగాణనే వస్తుంది, నేను మాకు మాటిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఆంధ్ర నాయకులు ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళని కూడా ఒప్పించే విధంగా తనదైన శైలిలో తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారి పాత్ర తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మరవరని చెప్పి వారి పేరు మీద తప్పకుండా తెలంగాణ చరిత్రలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఈ జైపాల్ రెడ్డి స్ఫూర్తి సభతో పాటు నేను మా సహచర మంత్రివర్గం అందరం కూడా, అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలమూరు రంగారెడ్డి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఆ కార్యక్రమాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇంకా వేరే యూనివర్సిటీలు కానీ రాబో కాలంలో మనం చేపట్టే కార్యక్రమాల్లో చిరస్థాయిగా అతని పేరు, ఈ చరిత్ర ఉన్నంత వరకు జైపాల్ రెడ్డి గారి పేరు ఉండాలన్నదే మా కోరిక. ఒక ఆదర్శపాయుడు, నిజాయితీ పరుడు, దేశ రాజకీయాల్లో పేర్లలో చెప్పదలుచుకున్న 2-3 నాయకుల్లో జైపాల్ రెడ్డి గారు ఒకరు. 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మనం మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా ఏదో ఒక అబండాన్ని కానీ ఇప్పటి వరకు ఆయన మీద ఒక ఏలెత్తి చూపలేదు ప్రతిపక్షాలు. అలాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందే ఆ దేవుడు ఆయన తీసుకెళ్ళడం ఎప్పటికి కూడా మర్చిపోని ఇవ్వటని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు ముఖ్యమంత్రిగా రాగానే త్వరగానే ఆ నిర్ణయం తీసుకుంటాం. వారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయునికి ఆత్మకు శాంతి జరగాలని, వారి సతీమణి కానీ, వారి కుమారులకు కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ ఆత్మధైర్యం ఇవ్వాలని, మేమందరం కూడా మేమే కాదు రాజకీయాలకు వచ్చే నాయకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా, ఆదర్శవంతంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చూసిన మహాత్మా గాంధీ, ఈరోజు మన మెట్రో రైలు చూసిన ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎంత కష్టపడ్డాడో మా అందరికీ తెలుసు. మా జిల్లాకి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కేంద్ర మంత్రి అర్బన్ డెవలప్మెంట్ అయినప్పుడు ఆ మెట్రో టేకప్ చేయడంలో ఇంత మంచి మెట్రో, వరల్డ్ క్లాస్ మెట్రో ఉందంటే హైదరాబాద్లో జైపాల్ రెడ్డి గారి ఘనత తప్ప ఎవరికి కాదు.
ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఆ మెట్రో రైలు హైదరాబాద్కి రావడంలో మొత్తం పాత్ర కూడా ఆయనదే. దాంతోపాటు ఎన్నో కార్యక్రమాలు చేసి వారిని స్మరించుకుంటూ అందరికీ నమస్కారం. ఆత్మ శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం.